ఇక నెక్స్ట్ ఇక్కడ విషయం ఏంటంటే మొన్న ఈ కిరాణా హిల్స్లో ఆ పాకిస్తాన్ న్యూక్లియర్ బేస్ అక్కడే ఉంది, వాళ్ళ అణుబాంబులు అక్కడే ఉన్నాయి, వాటిని మనం ధ్వంసం చేశామని చెప్పి ఒక వార్త హల్చల్ అయింది. అయితే అది ఫేక్ అని చెప్పి కొంతమంది అంటున్నారు, కానీ దాని గురించి ఇప్పుడిప్పుడే ఒక్కొక్క వార్త బయటకు వస్తుందండి. అదేంటంటే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అక్కడికి హడావిడిగా అమెరికా B-350 విమానం, అందులో రేడియేషన్ అంచనా వేసే టెక్నాలజీ, ఈజిప్ట్ నుంచి బోరాన్తో మరో విమానం, కిరాణా హిల్స్ రేడియేషన్ లీక్ వార్తలకు బలం చేకూరుతుంది. వీడు వెళ్ళాడు నిన్న అక్కడికి. ఈడు పాకిస్తాన్ ప్రధాని మన మోడీ ఏం చేస్తే అది యాసిస్ చేస్తాడండి. కనీసం అరే మళ్ళీ ఆయన చేశాడు మనం చేస్తే పరువు పోద్దేమో అని సిగ్గు గిగ్గు ఏమీ లేకుండా సేమ్ నిన్న ప్రధానమంత్రి ఏం చేశారు, మోడీ గారు అదంపూర్ ఎయిర్ బేస్కి వెళ్ళి S-400 ముందు నుంచొని ఫోటోలు దిగాడు. ఈయనేం చేశాడు, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్, ఆర్మీ చీఫ్ మునీర్ బుధవారం సియాల్కోట్లోని ప్రసూర్ కంటోన్మెంట్ అక్కడ తిరిగారు. ఇలా యుద్ధ ట్యాంక్ పై నిలబడి సైనికులతో మాట్లాడారు. ప్రధాని మోడీ మంగళవారం అదంపూర్ ఎయిర్ బేస్కి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షహబాజ్ మోడీని కాపీ కొడుతున్నారు నెటిజన్లు ఎద్దేవా చేశారు. అసలు మనోడు వెళ్ళిన ఈ దాని పేరేంటి సియాల్కోటలోని ఎయిర్ బేస్ ఏదైతే ఉందో దీన్ని మనోళ్ళు మొత్తం ధ్వంసం చేశారు. అక్కడ రన్వే ఏమీ లేదు, కానీ వెళ్ళి ఊరికే మేము ఆ దగ్గర ఏం లేదని కబుర్లు అనమాట. ఇంకోటి వీళ్ళు చెప్పాలా, ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉంది, వీళ్ళు చైనా సపోర్ట్ తీసుకొని బాగా ఎగురుతూ ఉంటారు. ఆ చైనా బాంబులో సంథింగ్ ఏవో వచ్చి మన ఇండియాలో పడతాయి, కానీ పేలే ఉట్టుటి. అయితే ఇక్కడ పాకిస్తాన్లోని KRHలో ఏం జరిగింది, అక్కడ టాక్టికల్ న్యూక్లియర్ వాల్ హెడ్స్ నిల్వలకు నష్టం వాటిల్లిందా, ఫలితంగా కిరాణా హిల్స్ నుంచి అణుధార్మికత వెలువడుతుందా, అమెరికాకు చెందిన ప్రత్యేక న్యూక్లియర్ ఎమర్జెన్సీ విమానం పాకిస్తాన్లో ల్యాండ్ అయినట్టు ఫ్లైట్ ట్రాకింగ్ ఎట వెల్లడి చేయటం, అణుధారికతను కొంతవరకు నియంత్రించగలిగే బోరాన్ నిల్వలతో ఈజిప్టుకు చెందిన విమానం ఇస్లామాబాద్ చేరుకుందనే వార్తలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పుడు దీనిపై మరింత ఒత్తుకుంట నెలకొంది. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ పరిధిలో సర్గోదా జిల్లా కిరాణా హిల్స్ ఉన్నాయి. వీటి వైశాల్యం 68 చదరపు కిలోమీటర్లు, 39 కిలోమీటర్ల వ్యాసార్థంలో పాకిస్తాన్ రక్షణ స్థాన స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. ఈ కొండల్లో 10కి మించిన సొరంగాలు నిర్మించిన పాక్ వాటిలో చిన్నపాటి అణుదాడులు న్యూక్లియర్ వార్ హెడ్ నిల్వలు భద్రపరిచిన వార్తలు వచ్చాయి. సో వీటిని స్ట్రాటజిక్ న్యూక్లియర్ వార్ హెడ్ నూర్ఖాన్ ఎయిర్ బేస్ సమీపంలో ఉన్నట్టు అంతర్జాతీయ వార్తా సంస్థలు చెప్తూ ఉన్నాయి. 1980-89 మధ్య కాలంలో కిరాణా హిల్స్పై పాకిస్తాన్ టాక్టికల్ న్యూక్లియర్ పరీక్షలు నిర్వహించినట్లు 2023లో ద బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్ నివేదిక వెల్లడించింది. ఇదే నివేదికలో వార్ హెడ్ల నిల్వల ప్రస్తావన ఉండడం గమనార్హం. ఇక్కడ ఆయుధాల గ్రేడ్ ప్లూటోనియం ఉత్పత్తికి ఉపయోగించే 4 బార్జల రియాక్టర్లు కూడా ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఇంత ఉత్కంఠ అంటే ఆపరేషన్ సింధూర్పై వాయుసేన అధికారి AK భారతి ప్రెస్ మీట్ బ్రీఫింగ్లో భాగంగా ఒక విలేకరి కిరాణా హిల్స్ని టార్గెట్ చేసుకున్నారా, అక్కడ రేడియేషన్ వెలువడుతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తాయని ప్రస్తావించారు. దానికి AK భారతి సమాధానం ఇస్తూ మా టార్గెట్లలో కిరాణా హిల్స్ లేదు, అక్కడ పాకిస్తాన్ అణ్వాయుధాలు సమాచారం చెప్పిన ధన్యవాదాలను వ్యాఖ్యానించారు. ఆ తర్వాత రేడియేషన్ లీకేజ్పై అంతటా చర్చ మొదలైంది. ఎకనామిక్ టైమ్స్తో పాటు పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు కూడా ఇదే కోణంలో వార్తలు ప్రచురించాయి. దీన్ని బలాన్ని చేకూరుస్తూ ఫ్లైట్ రడర్ 24 వంటి ఫ్లైట్ ట్రాకర్ వెబ్సైట్లో అమెరికాకు చెందిన B-350 విమానం పాకిస్తాన్ వచ్చినట్లు పేర్కొన్నారు. ఆ విమానాన్ని న్యూక్లియర్ ఎమర్జెన్సీ అని పిలుస్తారు. ఒక ప్రాంతంలో వెలువడే అణుధార్మికత తీవ్రతను గుర్తించే సాంకేతిక పరికరాలు ఈ విమానంలో ఉంటాయి. ఫుకుషిమాకు ఉదంతంలో ఈ విమానం జపాన్కి వెళ్ళినట్టు ఎకనామిక్స్ టైమ్ గుర్తు చేసింది. అదేవిధంగా ఈజిప్ట్ నుంచి బోరాన్ నిల్వతో మరో విమానం పాకిస్తాన్ చేరుకుంది. సో అణుధార్మికకు సంబంధించిన న్యూట్రాన్లు బోరాన్ 10 ఐసోటోప్లో విలీనమవుతాయి. ఫలితంగా రేడియేషన్ ప్రభావం తగ్గుతుంది. అందుకే ఈజిప్ట్ బోరాన్ పంపి ఉంటుందని ఆయా కథనాలు వెలువెడుతున్నాయి. దీంతోపాటు నూర్ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర కూడా వార్ హెడ్ నష్టం జరిగి రేడియో ధార్మికత లీక్ అయి ఉండొచ్చని అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ CIA మాజీ అధికారి రాన్ కార్పొరేషన్ విశ్లేషకుడు డెరెక్ గ్రాస్మన్ ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ కథనం తెలిపింది. ఈ దాడులు పాకిస్తాన్ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ పాలిట శరఘాతమని ఆయన వ్యాఖ్యానించారు. ఇంటెలిజెన్స్ హెచ్చరిక ఏం చేసిందయ్యా అంటే పాకిస్తాన్పై దాడులను భారత్ తీవ్రతరం చేయడంతో ఈ నెల 10వ తేదీ తెల్లవారుజామున ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు JD వాన్స్ ఫోన్ చేసిన విషయం తెలిసిందే. దీని కారణాలు విశ్లేషిస్తూ CNN ఒక కథనాన్ని ప్రచారం చేసింది. అత్యంత కీలకమైన హెచ్చరికలు ఇంటెలిజెన్స్ వర్గాలు వైట్ హౌస్కు అందించినట్టు పేర్కొంది. ఆ వెంటనే అధ్యక్షుడు ట్రంప్, వాన్స్, విదేశాంగ మంత్రి మార్క్ రూబియో భేటీ అయ్యి భారత్ పాక్ ఉద్రిక్తతను తక్షణం నిర్వహించాల్సిన అవసరం ఉందని భావించినట్టు వెల్లడించింది. ఈ మేరకు వైట్ హౌస్ తీసుకున్న నిర్ణయంతో వాన్స్ వెంటనే ప్రధాని మోడీకి ఫోన్ చేశారు.
ఆ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు అణుధార్మికత లీకేజ్కి సంబంధించినవే అయి ఉంటాయని తాజా పరిణామాలు బట్టి తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా భారత్ దాడులతో దారుణంగా దెబ్బతిన్న పాకిస్తాన్ ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీని లక్ష్యంగా చేసుకొని ఫతా క్షిపణిని ప్రయోగించింది. దీన్ని భారత్ సరిహద్దులో కూల్చేసింది. అయితే విశ్రాంత మేనేజర్ జనరల్ జీడీ బక్షి ఒక న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ టాక్టికల్ న్యూక్లియర్ వార్ హెడ్తో ఫతా క్షిపణి వచ్చి ఉంటుందని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్తున్నారు. సో న్యూక్లియర్ ప్రయోగం కూడా జరిగింది చిన్న స్థాయిలో, అక్కడ లీక్ అయిపోతుంది, అది ఒక పెద్ద ఎత్తున మారిపోతుంది, దానివల్ల తీవ్ర నష్టం జరుగుతుందని భావించే అమెరికా అత్యవసరంగా ఇన్వాల్వ్ అయ్యి కొన్ని లక్షల మంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది కాబట్టి ఆపమని చెప్తున్నట్టుగా సీరనో కథనం ప్రచురించింది. మరి దీనిపై నిజానిజాలు ఏంటో తొందరలోనే బయటకు వస్తాయి ఖచ్చితంగా.